ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, చిలక సెన్సిటివ్ అంటారు కదా, హెల్దీ బర్డ్ అంటారు. అందులోనూ మన ఇంట్లోనే ఉంటుంది. దానివల్ల ఏం ప్రాబ్లం ఉంటుంది? నో జాను, ఛాన్స్ తీసుకోకూడదు. మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయకు. ఓకేనా? ఓకే సార్. దాట్స్ గుడ్ జాను. నా జాను తింటే నేను తినింది తినాలి, చిలక తిన్నది కాదు. ఆ విశ్వగాడిని కాదు, ముందు దీన్ని లేకుండా చేయాలి. జాను, మీ ఆయనకి నేను జామ పండు ఎంగిల్ చేయడం వల్ల చాలా కోపం వచ్చినట్టుంది. అలాంటిదేమీ లేదు క్రిష్. నా వల్ల నీకెందుకు ప్రాబ్లం జాను? నేను కొన్ని రోజులు పంజరంలోనే ఉంటాను. ఐమ్ సారీ క్రిష్. విశ్వ విషయంలో అలా చేశారు అంటే ఏదో అనుకున్నాను. కానీ ఇప్పుడు చిలుక విషయంలో కూడా ఇంతలా రియాక్ట్ అయ్యారంటే ఇది సాధారణమైన విషయం కాదు. సార్ మైండ్లో ఏదో స్ట్రాంగ్గా పెట్టుకున్నారు. అదేంటో కనుక్కోవాలి. అదేమై ఉంటుంది? సార్ సైకలాజికల్ బిహేవియర్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. అమ్మ కీర్తి, టైంకి మందులవి వేసుకోవడం మర్చిపోద్దమ్మా, సరేనా? సరేనా అన్నా? కీర్తి, ఏమీ ఆలోచించకుండా కడుపు నిండా తిను. శుభ్రంగా రెస్ట్ తీసుకో. సరే బామ్మ. కీర్తి, నీకేమైనా కావాలంటే నన్ను అడుగు, నేను చేసి పెడతాను. సరే వదినా. కీర్తి, ఏమైంది? ఏమైంది? కీర్తి, నేను వెళ్ళి చూస్తాను. వదినా, ఏమైంది? వామిటింగ్ సెన్సేషన్ తులసి. ఇప్పుడు ఎలా? ఇప్పుడు నువ్వు వామిటింగ్ చేసుకుంటే అందరికీ డౌట్ వస్తుంది. డాక్టర్ గారిని పిలిస్తే అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మా కీర్తి, ఏమైంది? అలా టిఫిన్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు? ఏం లేదమ్మా, మీరు తినండి, నేను వస్తాను. అమ్మకి కాల్ చేస్తాను. మా అమ్మ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. వదినా, మీరు పైకి వెళ్ళండి, నేను బయటకు వెళ్ళి కనుక్కొని వస్తాను. తులసి, ఏంటలా కంగారుగా వెళ్తున్నావు? ఏం లేదు పిన్ని,
కడుపుతో ఉన్న వాళ్ళకి వాంతులు ఆగాలంటే ఏం చేయాలో చెప్తారా? ఏముందమ్మా, పుల్లటి వస్తువులు, చింతపండు, పచ్చి మామిడికాయలు తినిపించాలి. థ్యాంక్స్ పిన్ని. ఇంతకీ ఎవరికి వాంతులు, నీకేనా? లేదు, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఉంటాను. సరే అమ్మా. హా. ఏయ్, కీర్తి ఏదే? ఆ, తనకి అనీజీగా ఉందంట. ఆకలి లేదు, తర్వాత తింటాను అంది. ఇది ఇలా సడన్ గా పచ్చి మామిడికాయ తీసుకుని దొంగలా వెళుతుందేంటే? తినాలనిపించిందేమో బామ్మ, అందుకే తీసుకెళ్తుందనుకుంటా. పొల్లటి పచ్చి మామిడికాయ తీసుకెళ్తుంది అంటే కొంప తీసి నెల తప్పిందా ఏంటి? అంత సీన్ లేదు బామ్మ. సిద్ధుకి దగ్గర కాకుండా అదేలా నెల తప్పుతుంది. అది కరెక్టేలే. మరి ఆ మామిడికాయ? ఆ కీర్తి కోసమేమో. అబార్చన అయిన కీర్తి పచ్చి మామిడికాయ ఎందుకు తింటుందే? బుర్రలేని మాటలు నువ్వు. అబోషన్ అయిన కీర్తికి పులుపుతో పనిలేదు. సిద్ధుతో అస్సలు కలవని తులసికి పులుపు తినాల్సిన అవసరమే లేదు. మరి ఎందుకు తను ఈ పచ్చి మామిడికాయని దొంగతనంగా తీసుకువెళ్తుంది? నాకెందుకో ఏదో తేడాగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ప్రెగ్నెంట్ అయినా ప్రమాదకరమే. ఎలాగైనా ఈ తులసి మాత్రం ఏదో ఒకటి దాస్తోంది. అదేంటో ఇప్పుడే యుద్ధ ప్రాతిపదికలాగా కనిపెట్టి తీరాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. డాక్టర్, మీ గురించి జాను వచ్చారు. పంపించు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాదు డాక్టర్, మా హస్బెండ్కి. ఏరి వస్తున్నారా? లేదు డాక్టర్, నేను ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఆయనకి తెలీదు. ఆయన కండిషన్ గురించి మీకు చెప్పి ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని నేను వచ్చాను డాక్టర్. అర్థమైంది. మీ ఆయన ఏం చేస్తుంటారు? హీజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఓ. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. నన్ను మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నారు.